Welcome back again. This is Uday. You watch We The Techie Government Jobs channel. Guys, మీకు గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్గా కావాలా? సో అందుకే మా యొక్క ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకంటే ఎవ్రీ డే మేమైతే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పిఎస్యూస్ మొత్తం అన్ని కవర్ చేస్తాం, బ్యాంక్ జాబ్ అప్డేట్స్తో సహా. అందుకే రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గైస్, మీరు ఫస్ట్ చేయాల్సిన బట్టి ఏంటంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు, సో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్స్, నా యొక్క ఫాలోవర్స్ అసలు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు, ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్నారు, అండ్ సో నోటిఫికేషన్స్ ఏమైనా డెడికేటెడ్గా ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నాకు చెప్పడం కూడా చాలా ఈజీ ఉంటుంది అందుకోసం అన్నమాట. ఓకే, సో తప్పకుండా కింద మీకు డిస్ట్రిక్ట్ ఏటో కింద కామెంట్ అయితే చేయండి. నాది కాకినాడ డిస్ట్రిక్ట్. ఓకే, గ్రేట్. సో ఈ యొక్క క్లియర్ కట్ నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు క్లారిటీ ముందే ఇచ్చేస్తాను, సో దట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాంట్రాక్చువల్ ఆర్ అవుట్ సోర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు 10th పాస్ అయినా, ఐటీఐ చేసిన, గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ యొక్క కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ రోల్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఆ యొక్క మల్టిపుల్ రోల్స్ ఏంటి అన్నీ కూడా మీకు నీట్గా చూపిస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, సో ఇంకొకసారి లైక్ చేసేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఇక్కడ చూడండి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే వచ్చిందన్నమాట. ఇలా చూస్తే ఇక్కడ 30th May 2025కి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే మనకి రిలీజ్ చేశారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో మీరు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెస్ట్ గోదావరి AP.gov.in ఆర్ ఏలూరు AP.gov.inలో మనకి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే లైవ్ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడొచ్చు 2nd June నుంచి స్టార్ట్ అయింది. 16th June 2025 కల్లా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ప్రొసీజర్ లాస్ట్లో చెప్తాను. సో బిఫోర్ దట్ మన యొక్క డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి స్టోర్ కీపర్కి సంబంధించి టోటల్గా 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ బేస్లో మిమ్మల్ని అయితే రిక్రూట్ చేస్తారు. 18,500 రూపాయల వరకు మనకైతే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్కి వచ్చేవాడికి ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్చువల్ బేసిస్లో వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 34,580 రూపీస్ మనకి పర్ మంత్ మనకి శాలరీ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ హెల్పర్ ఒక వేకెన్సీ ఉంది. అవుట్ సోర్సింగ్ బేస్లో 15,000 మనకి శాలరీ అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 15,000 శాలరీ. మార్చురీ అటెండెంట్ 4 వేకెన్సీ ఉన్నాయి, 15,000 శాలరీ. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేటికి టోటల్గా 15 వేకెన్సీస్, అవుట్ సోర్సింగ్ బేసిస్లో 15,000 మనకి శాలరీ. ల్యాబ్ అటెండెంట్ వచ్చేటికి 2 వేకెన్సీస్, అవుట్ సోర్సింగ్ బేస్లో మనకి 15,000 రూపీస్ మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మనకైతే 35 వేకెన్సీస్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎలా ప్రకట సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఏలూరుకి సంబంధించి. ఇంకా కిందకు వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరుకి వచ్చేటికి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, అంటే ఇది కొద్దిగా టెక్నికల్ వైజ్ మాట. రేడియోగ్రఫీ టెక్నీషియన్ వచ్చేటికి ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్చువల్ బేసిస్లో 35,570 రూపీస్. కార్డియాలజీ టెక్నీషియన్ 3 వేకెన్సీ ఉన్నాయి. కాంట్రాక్చువల్ బేసిస్లో 37,640. చైల్డ్ ఫిజియాలజిస్ట్ వచ్చేటికి మనకి 1 వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్లో 54,060 రూపీస్. నెక్స్ట్ క్లినికల్ ఫిజియాలజిస్ట్ వచ్చేటికి మనకి టోటల్గా 1 వేకెన్సీ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్లో 54,060 రూపీస్. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉంది ఇక్కడ కూడా. సో 1 వేకెన్సీ, కాంట్రాక్ట్ బేస్లో 34,580 ఉంటుంది. ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేటికి 2 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేస్లో 15,000 రూపీస్ వరకు కూడా వీళ్ళైతే పే చేస్తారు. దాంతోపాటు ఇంకా చూడండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్ 28 వేకెన్సీస్. జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చి 22 వేకెన్సీస్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేటికి 3 వేకెన్సీస్. ల్యాబ్ టెక్ గ్రేడ్ 2కి వచ్చేటికి 4 వేకెన్సీస్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1 వేకెన్సీ. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటికి 14. ఓటీ టెక్నీషియన్ వచ్చేటికి 1. సైకియాట్రిక్ సోషల్ వర్కర్కి వచ్చేటికి 2. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేటికి 1. స్టోర్ అటెండెంట్కి వచ్చేటికి 1. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేటికి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దానికి తగ్గ శాలరీస్ కూడా ఇక్కడ వేరే అవుతున్నాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్లో టోటల్గా చూస్తే 120 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బోత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మీకు పోస్టులు చూసుకుంటే. సో రిజర్వేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి మనకి తెలుసు. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎందుకంటే ఇండివిజువల్ పొజిషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు తెలియాలి. స్టోర్ కీపర్కి వచ్చేటికి మీరు సింపుల్గా డిగ్రీ చేసి ఉండాలి. వర్క్ యాజ్ మీకు ఒక అట్లీస్ట్ 2 ఇయర్స్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో క్లర్క్గా వర్క్ చేసి ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామ్కి వచ్చేటికి బీటెక్ ఐటీ అండ్ సిఎస్సి క్యాండిడేట్స్ ఆర్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిఎస్సి ఐటీలో చేసిన క్యాండిడేట్స్ మినిమం 3 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్కి వచ్చేటికి సో 10th పాస్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి, మీరు చెక్ చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటికి 10th పాస్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. మార్చురీ అటెండెంట్కి వచ్చేటికి 10th పాస్ అయితే సరిపోతుంది. రేడియోగ్రఫీ టెక్నీషియన్కి వచ్చేటికి సో కంపల్సరీ ఇంటర్మీడియట్ అయితే మీరు పాస్ అయి ఉండాలి.
దాంతోపాటుగా మస్ట్ హ్యావ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ మీరైతే చేసి ఉండాలని చెప్తున్నారు బీఎస్సీలో. ఓకే, కార్డియాలజీ టెక్నీషియన్ కూడా అంతే బీఎస్సీ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 2 years డిప్లొమా కార్డియాలజీ టెక్నీషియన్ మీరైతే చేసి ఉండాలి. ఇదంతా కూడా టెక్నికల్ వైజ్ కాబట్టి సో తప్పకుండా మీకైతే డిజైర్డ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఓకే, ఇంకా చైల్డ్ సైకాలజిస్ట్కి వచ్చేటప్పటికి అంతే కూడా సో ఎంఫిల్ అయితే మీరు చేసి ఉండాలి సైకాలజీలోని, ఎంఏ సైకాలజీ ఆర్ పీజీ డిప్లొమా అయిన చైల్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. చెక్ చేసుకోండి, ఎందుకంటే డెడికేటెడ్గా ఆ యొక్క పర్టికులర్గా ఆ పొజిషన్కి ఆ రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఓకే, సో ఇక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ క్యాండిడేట్స్, మెడికల్ సర్వీస్ టెక్నాలజీలో చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేటప్పటికి 10th పాస్ అయితే చాలని చెప్తున్నారు. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేటప్పటికి 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మస్ట్ హ్యావ్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ మీరైతే పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ అని చెప్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలని చెప్తున్నారు. నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేటప్పటికి బీటెక్ చేసి ఉండాలి ఆర్ ఎంసీఏ చేసి ఉండాలి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే సరిపోతుంది. 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓటీ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అట, సో ఏపీపీఎంబీలోని మీరైతే రిజిస్టర్ అయి ఉండాలి. సైకోమెట్రిక్ సోషల్ వర్కర్కి వచ్చేటప్పటికి ఎంఏ ఎంఎస్డబ్ల్యూ ఆర్ ఎంఫిల్ సైకోమెట్రిక్ సోషల్ వర్కర్ పిహెచ్డి చేస్తున్న క్యాండిడేట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేటప్పటికి బ్యాచిలర్స్ డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చేసి ఉండాలి యూనివర్సిటీలోని. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ మీకైతే ఉండాలి. స్టోర్ అటెండెంట్కి వచ్చేటప్పటికి అంతే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ పాస్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అంతే బీఈ బీటెక్ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 3 years. నెక్స్ట్ ఇంకా క్లినికల్ సైకాలజిస్ట్కి వచ్చేటప్పటికి ఎంఫిల్ ఆర్ మెడికల్ సోషల్లో చేయాలి. సో ఇంకా దాని తగ్గట్టుగా సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలని చెప్తున్నాను. ఏజ్ విషయానికి వస్తే సో అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో 42 years అయితే ఇచ్చారు. అదే మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చేటప్పుడు 5 years ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేటప్పుడు 3 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. ఓకే, అప్లికెంట్ మస్ట్ బి ఎంక్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్, మీరైతే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో అది మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరుకి సంబంధించి ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. 250 rupees డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఎవరు? ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. అదే ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఏమి మీరేం డిమాండ్ డ్రాఫ్ట్స్ ఏం రెడీ చేయక్కలేదు. ఇంక్లోజ్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి ఒకసారి. టోటల్గా 100 marksకి వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. అందులో ఫస్ట్ 75 marks మనకైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని సో మెరిట్ లిస్ట్లో బేస్ చేసుకుని మనకి మార్క్స్ ఇచ్చేస్తారు. దాంతోపాటుగా కోవిడ్-19లో కానీ ఎక్కడైనా వర్క్ చేసినా ఏదైనా హెల్పింగ్లు చేసినా దాన్ని బేస్ చేసుకొని మనకి మార్క్స్ అయితే డివైడ్ అయితే చేస్తారన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది, ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మనకైతే 1 year ఆఫ్ మనకి ఒక టెన్యూర్ అయితే ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ ది గవర్నమెంట్ నామ్స్ ఆ యొక్క రోల్ డిమాండ్ పెట్టుకొని దాన్ని ఏమైనా ఇంక్రీజ్ చేయొచ్చు లేకపోతే డిక్రీజ్ చేయొచ్చు చెప్పలేం. సో 1 year అయితే మనకైతే ఉంటుంది, చెక్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే కాంట్రాక్చువల్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మనకి మినిమం పీరియడే ఉంటుంది. సో మీరు 10th class సర్టిఫికేట్స్, పాస్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్స్, దానికి కావాల్సిన మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి నీట్గా అన్ని రెడీ చేసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. రెండు కూడా వీదటికే పేజ్లో నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. సో ఆ చక్కగా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఫిల్ చేసేసేయాలి. సో ఓసీ వాళ్ళు అయితే డీడీ అయితే రెడీ చేసుకోవాలి. డిక్లరేషను, నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఉంటుంది కింద. ఆ అక్నాలజ్మెంట్ కూడా రెడీ చేసి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే స్టార్టింగ్లోనే మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చే చూడండి. ద కంప్లీట్ ఫిల్డ్ అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫిక్ కౌంటర్స్. వాళ్ళకి కౌంటర్స్ ఉన్నాయట ఆఫీస్లో. ఎక్కడ అనుకున్నారు? ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఫ్రమ్ 2nd June నుంచి 16th June వరకు మీరు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేసేయండి. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ లాస్ట్ డేట్, అవాయిడ్ లాస్ట్ రష్. అంతే కదా, మరి అందరూ ఒకే రోజు వెళ్ళే కన్నా సో తొందరగా వెళ్ళి సబ్మిట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఒక మనకు చూస్తే 250 rupees డీడీ అయితే పే చేయాల్సి వస్తుంది. మీరేమో ఎగ్జామినేషన్ ఏం రాయక్కర్లేదు, మీకు ఒక క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ బేస్ చేసుకోండి. ఓకే, సో మంచి అప్డేట్ కదా, ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.